కిరణ్ మైల్ అడుగుతున్నారు, మునగాకు, అవిసె గింజలు లాంటి హెల్దీ ఫుడ్స్ డైరెక్ట్గా అలా తీసుకోలేకపోతే ఏవైనా కారపొడుల్లా చేసుకొని తీసుకోవచ్చా, తెలియజేయండి. హలో కిరణ్మయ్య గారు, మునగాకు కానీ అవిసె గింజలు కానీ ఇట్లాంటి రకరకాల హెల్దీ ఫుడ్స్ని మీరు మ్యాక్సిమం అవి ఏ రూపంలో ఉంటాయో అలాగే లేదా మినిమలీ ప్రాసెస్ చేసి తీసుకున్నట్టయితే బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కారపొడులు చేసినప్పుడు దాంతో పాటుగా అడిషనల్ ఇంగ్రీడియంట్స్ చాలా యాడ్ చేయటము, అట్లాగే ఎక్కువగా సాల్ట్ యాడ్ చేయటము, దాంతో పాటుగా ఎప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీలో రైస్ లాంటివి తీసుకోవటం, ఇలాంటివి చేసేటప్పుడు యాక్టివ్ ఇంగ్రీడియంట్ తక్కువ అయిపోయి అడిషనల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి బెనిఫిట్ అనేది కొంత తక్కువగా వస్తుంది. సో బెస్ట్ వే టు యూజ్ ఏంటంటే వీటిని అలాగే పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మీరు చపాతీ పిండిలో కలుపుకోవటం కానీ లేదంటే డైరెక్ట్ ఏదైనా కూరల్లో యాడ్ చేసుకోవటం కానీ ఇలాంటి వాటి ద్వారా రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్సెసివ్ క్వాంటిటీలో దాంతోపాటుగా క్యాలరీ ఇంటేక్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు.